మహిళలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఏమిటి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేదండి ఎక్కువగా ఇన్ ఇండియా వి నోటీస్ దట్ ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి? ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరం ఎంత ఖచ్చితంగా ఉంటుంది? దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఎటువంటి పరీక్షలు చేయడం ద్వారా దాన్ని నిర్ధారణ? ఆ పేషెంట్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అంటే యాజ్ అ డాక్టర్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ దట్ యూ సజెస్ట్? ప్రయారిటీ నెంబర్ 1, 2, 3 అని చెప్పి ఆ ఇబ్బందులు మహిళలకు లేకుండా ఉండడానికి అది ఎంతవరకు సాధ్యం? జీవన సంజీవిని కార్యక్రమానికి పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం. నేడు మహిళలలో ప్రధానంగా ఏర్పడే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఈ రొమ్ము క్యాన్సర్కు సంబంధించి ఈ వ్యాధి ఎలా వస్తుంది, దీనిని ఎలా కనుగొనాలి, కనుగొన్న తర్వాత ఎటువంటి చికిత్స, ఆ తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి అంశాలను వివరించడానికి మనతో డాక్టర్ ప్రతిమ కనుమూరి, సీనియర్ కన్సల్టెంట్ బ్రెస్ట్ ఆంకో ప్లాస్టిక్ సర్జన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం ఈ రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన పలు విషయాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. జీవన సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనకు మహిళలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఏమిటి? ఏ క్యాన్సర్లని మనం మహిళల్లో ఎక్కువగా చూడవచ్చు? మన కంట్రీలో మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్స్ అండి సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ ఆర్ ద కామన్ విమెన్ రిలేటెడ్ క్యాన్సర్స్ అండి. మిగతా క్యాన్సర్స్ లైక్ కోలన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అవన్నీ మగవాళ్ళలోని ఆడవాళ్ళలోని ఇద్దరిలోని చూస్తాము. స్పెసిఫిక్గా ఏంటంటే ఇప్పుడు మనకి రొమ్ము క్యాన్సర్ అనేది బాగా పెరిగింది. ఒకప్పుడు ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్లో చూస్తామని ఒక జబ్బుని ఇప్పుడు మనం ఇక్కడ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం, ఎస్పెషలీ ఇన్ అర్బన్ ఏరియాస్ లైక్ సిటీస్ అండ్ అదర్ థింగ్స్. అండ్ ఇది ఎగ్జాక్ట్గా ఎన్వైర్న్మెంట్ మార్పు అయి ఉండొచ్చు, లేకపోతే వేరియస్ మనం తినే పదార్థాలు. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా కల్చరలీ కూడా మనం చాలా చేంజెస్ అయినాయి. మనం ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఎప్పుడు పిల్లలను కంటున్నాము, అసలు పిల్లలు కంటున్నామా లేదా. సో వేరియస్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఇంక్రీజ్ దిస్, బట్ ఈ పర్టిక్యులర్ ఫ్యాక్టర్ అని మనం చెప్పలేము. ఆల్సో ఈ మధ్యన మన ఒబిసిటీ చాలా ఎక్కువ చూస్తున్నాము. బికాస్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ we're eating and lot of sedentary lifestyle ఎక్కువ అవ్వటం వల్ల we're seeing a lot of obesity. That also increases your chance of having breast cancer and other cancers. అంటే మీరు చెప్తున్న బట్టి అర్థం చేసుకుంటే ఆధునిక జీవన శైలిలో ఏదైతే మహిళలు మార్పునకు లోనవుతున్నారో ఆ మార్పు కారణంగా ఇది ఎక్కువగా ఈరోజు అర్బన్ లైఫ్ స్టైల్లో, ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో ఉండే మహిళల్లో కనిపిస్తోంది. మరి ఇది గ్రామీణ ప్రాంత మహిళలలో కూడా దీని యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది? వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందా? సో ఒకటి ఏంటంటేనండి, దానికి ఎగ్జాక్ట్గా అనేది మనం చెప్పటం కష్టం. యాక్చువల్లీ పెరిఫరల్స్ విలేజెస్లో కానీ పెరిఫరీలో ఉన్నోళ్ళు కూడా బాగా ఎక్కువే చూస్తున్నాము. జనరలీ ఓవరాల్ అన్ని చోట్ల వీఆర్ సీయింగ్ అ లాట్ మోర్. కానీ సిటీల్లో ఎందుకు మనకి ఎక్కువ ఫాస్ట్గా తెలుస్తుందంటే అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి అంటే టెస్టులు చేయించుకుని ఒక్కోసారి తెలుసుకోగలరు. సెకండ్ థింగ్ ఏంటంటే బాగా ఈ మధ్యన మనకి అక్టోబర్ మంత్లో చాలా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎక్కువ అవేర్నెస్ రావటం వల్ల అంతా వీఆర్ సీయింగ్ ఫాస్ట్ పీపుల్ గో టు ద హాస్పిటల్ ఫాస్టర్ ఇన్ అర్బన్ సిటీస్. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో ఒక రిజిస్ట్రీ అనేది మనం చాలా స్పెసిఫిక్గా మెయింటైన్ చేయం. వెస్టర్న్ కంట్రీస్లో మనం ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసినట్టు మనకి ఇండియాలో అంత దో వీఆర్ ఇంప్రూవింగ్ ఎవ్రీ డే కొంచెం తగ్గుతుంది. సో ఇక్కడ ఏంటంటే హాస్పిటల్స్ విల్ రిపోర్ట్ సర్టన్ కేసెస్ విచ్ మేబీ ఇన్ ద పెరిఫరీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. సో వీ కెనాట్ సే లేదు విలేజెస్లో అక్కడ తక్కువ అవుతుంది ఇక్కడ ఎక్కువ అవుతుంది అని కాదు, కానీ ఎక్కువ రిపోర్టింగ్ అవుతే సిటీస్లో అవుతుంది. సో ఇప్పుడు మనం మహిళల్లో ఎక్కువగా చూసుకుంటే మీరు అన్నట్లు సర్వికల్ క్యాన్సర్ కానీ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సరు వచ్చింది అని చెప్పడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయా? ఒకవేళ ఏ సంకేతాలని మనం గమనించుకోవాలి? వాటిల్ని ఎలా మనం పరీక్షించుకోవాలి?
బ్రెస్ట్ క్యాన్సర్ అనేదండి ఎక్కువగా విమెన్ ఇన్ దర్ 50s and 60s we see it mostly, and ఏజ్ పెరిగే కొలది ఆ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ goes up. And same thing with men, how in men as they grow up risk of prostate cancer goes up, women lo kuda breast cancer goes up with age. So your biggest risk factor for having breast cancer is being a woman and increasing age. That being said, ఇప్పుడు అంటున్నాం చాలా చిన్న అంటే యంగ్ విమెన్లో కూడా చూస్తున్నామని. సో ఒకటి ఏంటంటేనండి, అరౌండ్ ద వరల్డ్ 50s and 60s ఆర్ ద కామనెస్ట్ ఏజ్ టు గెట్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇండియాలో కూడా అంతే. కానీ దేర్ ఆర్ అ పర్సెంటేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎస్పెషలీ మనకి ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్న, మన బాడీలో కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల 10% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దట్. సో ఒక్కొక్కసారి ఫ్యామిలీ హిస్టరీ వల్ల, ఈ మ్యూటేషన్స్ వల్ల వీ కెన్ సీ దెమ్ ఇన్ యంగర్ పీపుల్. ఇన్ ఇండియా వీ నోటీస్ దట్ కొంచెం యంగర్ పాపులేషన్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుందని. బట్ మనం చూసుకుంటే అక్రాస్ ద వరల్డ్ the population in India is usually younger. So even a small percentage of a big population of people, when most of our women are in the younger age group, I think there could be a bias thinking that it comes in younger women. But yes, we see breast cancer even in women in 30s and 40s sometimes, but commonly in the 50s and 60s or older women. ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి, వాటిల్ని మనం ఎలా పసిగట్టవచ్చు? Symptoms అనేవి the most commonest thing you'll feel is suddenly they feel a lump that might not be very painful. మనం ఏంటంటే పెయిన్ తోటి అసోసియేట్ చేస్తాము, but a lot of the times the lumps are painless. So a lump in an older woman we are more concerned about than a woman in their younger age, because lot of benign things అంటే క్యాన్సర్ కానీ కూడా గడ్డలు మన చిన్నోళ్ళను చూస్తాం. సో లంప్ ఇస్ వన్ థింగ్ అండి. ఒక క్యాన్సర్ అడ్వాన్స్ అయ్యేటప్పుడు ఇది పెయిన్ కూడా పెరగవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే రొమ్ములోంచి నీరు కానీ రక్తం కానీ కారటం, అది ఒక రొమ్ము తిత్తులోంచే కారటం, దానికి అది కారటం అంటే స్పాంటేనియస్ నిప్పిల్ డిశ్చార్జ్, అది బ్లడీగా ఉంటే వి వరీ. సెకండ్ థింగ్ ఏంటంటే మన స్కిన్లో మార్పులు. రేర్గా ఏంటంటే ఒక ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఒక టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. దిస్ ఈజ్ అ వెరీ అగ్రెసివ్ టైప్ ఆఫ్ క్యాన్సర్. ఇది చూడటానికి ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది. బ్రెస్ట్ అంతా రెడ్గా అవ్వటం కానీ, సైజ్ పెరగటం కానీ, లేకపోతే బాగా యూనో కానీ అంత పెయిన్కి మామూలుగా ఇన్ఫెక్షన్ వస్తే మనకి చాలా నొప్పి ఉంటుంది, కానీ ఇది అంత నొప్పి ఉండదు, కానీ చూడటానికి మట్టుకి రెడ్గా చాలా వాసినట్టు అలాగ అనిపిస్తుంది. సో ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ చాలామంది మనం లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్ లాగా ఉందమ్మా యాంటీబయాటిక్స్ వేసుకోండి అంటారు, బట్ అది తగ్గదు. దట్ ఈస్ వెన్ యూ షుడ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఇస్ దిస్ రేర్లీ దట్ కుడ్ బి అన్ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్. సో అండ్ ది అదర్ థింగ్ ఈజ్ సమ్ స్కిన్ చేంజెస్. ఏంటంటే ఒకసారి గడ్డ పెద్దదైనప్పుడు లోపల ఉన్న రొమ్ములో ఉన్న టిష్యూ అవుతే ఏముందో కొంచెం కంట్రాక్ట్ కింద అవుతుంది అనమాట. అయినప్పుడు మన చర్మం కొంచెం లోపలికి వెళ్ళినట్టు, కొంచెం చెయ్యి ఎత్తితే అది ఏంటో స్కిన్ లోపలికి లాగినట్టు, లేకపోతే మన రొమ్ము తిత్తు లోపలికి వెళ్ళినట్టు, అందులో మార్పులు, ఇలాంటివన్నీ సైన్స్ ఆఫ్ మేబీ దెర్ ఇస్ అ బ్రెస్ట్ క్యాన్సర్. ఇంకొకటి ఏంటంటే రొమ్ములో కొంచెం టిష్యూ యాక్చువల్లీ మనకి చంకలోకి కూడా వెళ్తుంది. ఆ రొమ్ములో ఒక్కొక్కసారి మన చంకలో వాపు కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి అవ్వచ్చు. బ్రెస్ట్లో గడ్డ కాకుండా చంకలోనే గడ్డలు రావచ్చు. సో ఇలాంటి సైన్స్ అనేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక 18-20 ఆ ఏజ్ తర్వాత మంత్కి ఒకసారి స్పెసిఫిక్గా ఒక పీరియడ్ అయిన వారం తర్వాత, సో పీరియడ్ ముందర ప్రతి మహిళకు కొంచెం బ్రెస్ట్లు బరువుగా కానీ లేకపోతే నొప్పిగా కానీ ఉండటం అనేది సహజం. కాబట్టి ఆ టైంలో చెక్ చేసుకుంటే మనకి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో బెస్ట్ టైం ఏంటంటే 1 వీక్, ఎందుకంటే మనలో ఉండే హార్మోనల్ మార్పులు మన బ్రెస్ట్ మీద కనిపిస్తాయి. సో 1 వీక్ తర్వాత అనేటప్పుడు అవి తగ్గాక మనం బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకుని మన రొమ్ములో ఏమన్నా తేడా ఉన్నదా అని నెల మనకు మనం తెలుసుకుంటే మంచిది. సో ఇలాంటి టెస్ట్లు ఎలా చేసుకోవాలనేది దెర్ మల్టిపుల్ వెరీ గుడ్ వీడియోస్, బట్ యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ అ రెప్యూటెడ్ హాస్పిటల్ వీడియో వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ అ గుడ్ వే టు ఎగ్జామిన్ అండ్ గెట్ ఇట్ డన్ అండి. అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టెక్నిక్ ఉంటుందో అది దానివల్ల ఈ సైన్స్ కి మనం చూసుకుని మన బ్రెస్ట్
ఇది వరకటి మీద ఇప్పుడు డిఫరెంట్గా ఉంది ఏంటి అని మనకి ఆ టైం వచ్చినప్పుడు వెన్ వీ షుడ్ గెట్ ద డాక్టర్స్ అటెన్షన్. అంటే ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ టైంలో ఇటువంటి సిమ్టమ్స్ ఏది నోటీస్ చేసినా వెంటనే వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గరికి కనిపించాలి. ఎస్ సార్. ఇక్కడ ఉండే ఇంకొక ప్రధానమైన సమస్య ముఖ్యంగా మన ఇండియన్ ఉమెన్లో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే బయటపడి చెప్పడానికి జంకడము, సహజంగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డము ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతవరకు సబబు? అంటే మనకి మార్పు తెలుస్తున్నప్పుడు, గోచరిస్తున్నప్పుడు దానిని మనం చెప్పాల్సిన అవసరం ఎంత ఖచ్చితంగా ఉంటుంది? దానివల్ల కలిగే ఫలితాలేంటి? సో లక్కీగా ఏంటంటే అండి అలాంటి చేంజెస్ అని స్లోగా మారుతున్నాయి. మన ఎడ్యుకేషన్స్ లెవెల్ పెరుగుతున్నాయి. అండ్ యంగర్ జనరేషన్ కూడా చాలా యాక్టివ్గా వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వీ ట్రై టు హ్యావ్ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ అడ్వర్టైజింగ్, మేకింగ్ దీస్ డిస్కషన్స్ ఓపెన్. ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కానీ, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వీఆర్ రియలీ ఎన్కరేజింగ్ పీపుల్ టు బీ ఓపెన్. మనమే చూసాం ఒక 20 yearsకి ఇప్పటికి దెర్ ఇస్ అ లాట్ మోర్ ఓపెన్నెస్ అండ్ దెర్ ఇస్ నో ఎంబారెస్మెంట్. వీ సీ women having cancer proudly saying నేను wig పెట్టుకోను, I don't care if people know. And we lot of that western influence, some we worry that it's a bad influence, but some things are good where they're trying to there's no embarrassment in this. So అలాంటి అవేర్నెస్ అనేది మనం డెఫినెట్గా చూస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ in the past also we have tried to work with college students and those. So ఏంటంటే ఒక woman from their own family, if you educate the younger generation, will help the older generation get over certain taboos. So definitely it's a problem, but I'm happy to say that things are improving and I'm confident they will improve. అంటే ఇంట్లో మహిళలే కాకుండా పురుషులు కూడా దీని మీద అవగాహన చేసుకోవాలి అనేది ఈ మధ్య కాలంలో బాగా జరుగుతుంది. Because yes Sandy, 1 in 100 cancers are actually breast cancers can happen in men also. Especially if there's a family history, certain mutations in your thing can increase your risk. And even if you don't have a mutation, 1 in 100 breast cancers happen in men. So వాళ్ళకి కూడా breast issue ఉంటుంది, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. And yes, and also I think like we have to be aware of men's problems and men have to be aware of women's problems. And I think that bridge is getting we are coming together and I'm happy to say that, and we have to still work on it. Yes. So ఇద్దరు దాన్ని మీద అవగాహన పెంచుకొని దాన్ని త్వరగా గుర్తించగలిగితే, ఎందుకంటే క్యాన్సర్లో మనకి ఫస్ట్ థంబ్ రూల్ ఏదైనా టైంలో ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయగలిగితే దాన్ని పూర్తిగా క్యూర్ చేయగలమని. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా సందేహంతో హాస్పిటల్కి వస్తే ఈ క్యాన్సర్ ఉంది, రొమ్ములో ఇబ్బంది ఉంది అని చెప్పి మనం ఎటువంటి పరీక్షలు చేయడం ద్వారా దాన్ని నిర్ధారణ చేస్తాం? ఎనీ టైమ్ పర్సన్ కమ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ డాక్టర్ని కలవటం, దాని గురించి అది ఎన్నాళ్ళ నుంచి ఉంది ఏంటి అన్ని డీటెయిల్స్ కనుక్కోవటం. మనం ఒక ఎగ్జామ్ చేస్తాము. ఎగ్జామ్ అయ్యాక కూడా చాలామంది అనుకోవచ్చు ఎగ్జామ్ చేశారు కదా చాలు కదా వేరే టెస్ట్, కానీ చేతికి తగిలేది కొంచెం వరకే. అండ్ ఇంకొక ఏంటంటే విమెన్ బ్రెస్ట్ అనేది ఎస్పెషలీ కొంచెం కొన్ని మందికి చాలా డెన్స్గా ఉంటాయి, వాటిల్లో ఏమవుతుందో తెలుసుకోవటం చాలా కష్టం. ఒక్కొక్క బ్రెస్ట్ తత్వం ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి అందుకే వీ హ్యావ్ మోర్ స్పెసిఫిక్ tests like mammography, which is an x-ray of your breast, and then we have ultrasound, which uses sound waves to help chesi it will give you. And the information you get from a mammogram is different information from an ultrasound. Most women hate mammograms. They think అది నొక్కేస్తారు, నొప్పి ఉంటుంది, రేడియేషన్ వల్ల క్యాన్సర్లు పెరుగుతాయి అని చాలా మిస్కన్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ absolutely I want to thank you for giving me this opportunity, and I would like to make it very very clear, the amount of radiation you get from a mammogram is very minimal, and it is like equal to what radiation you will get from not getting anything in 5 to 6 weeks in a major city. Okay, we are exposed to radiation all the time. So after 40 or
getting exposed to a mammogram once or twice a year, once in a year or once in 2 years is really not harmful for the body. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్ట్రాసౌండ్ చేయించుకుంటే చాలు కదా, మ్యామోగ్రామ్ ఎందుకు చేయించుకోవాలి అనేది సెకండ్ క్వశ్చన్ దే ఆస్క్. సి మ్యామోగ్రామ్ అనేది యాక్చువల్లీ వాజ్ ద ఫస్ట్ స్టడీ దట్ హ్యాడ్ కమ్ అవుట్ in the 1970s to diagnose breast cancer. The beauty of it is it picked up calcifications. So 20% of breast cancers are really early breast cancers, and 50% that we call them ductal carcinoma in situ andi. 50% of those early breast cancer, they're called stage 0. అది ఇంకా క్యాన్సర్లోకి మారలేదు, కానీ అందులో 50% can actually change into invasive breast cancer that can then spread to the other parts of the body. The beauty of mammography and how it really helped is finding out these DCIS cases, because these don't present as lumps, they present as calcifications, and ultrasound lo manaki calcifications తెలియవు. కాబట్టి mammography is a must. ఈవెన్ దో యూ డూ మ్యామోగ్రఫీ చేసి అల్ట్రాసౌండ్ చేయొచ్చు, కానీ అల్ట్రాసౌండ్ చేసాం కాబట్టి మ్యామోగ్రఫీ అక్కర్లేదు అనేది వీ కెనాట్ సే. అంటే ఈ రెండు అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీ ఈజ్ అ బేసిక్ టెస్ట్. అండ్ మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, ఇఫ్ అ ఉమెన్ ఈజ్ లెస్ దెన్ 35, we usually don't start off with a mammogram unless they have a specific problem that is a doctor related thing. Generally in young women we don't do mammography, we do ultrasound. After 40, 100% they should have. 35 to 40, it depends on the situation, but usually younger women we start off with an ultrasound. Over 40 we start with a mammogram. Okay, so that is one thing. సో ఈ దీంట్లో అంటే ఈ రేడియోలాజికల్ టెస్ట్లో we identify that there is some there small, is a problem, lump or calcification. అది ఐడెంటిఫై చేసిన తర్వాత whether it is a cancerous one or non-cancer tumor అనేది మనం ఎలా దాన్ని నిర్ధారణ చేస్తాం? How do we diagnose it? Yes, Andy. So over time, like how there's certain features that make you look like you and certain features that identify as me. Similarly, cancers lumps have certain features to them, and benign ones or not cancerous ones look different. So in some situations we can very clearly tell they're benign or malignant. Rarely some cancers can look like they're not bad, but they can be bad. Like certain aggressive cancers, few percentage of them can look benign. So there are other features that we look for that. So basically a radiologist will evaluate and they will tell us what is the risk of this being abnormal. There we have a system to understand that based on various features. So that is a scientific thing, we don't need to go, but we'll be able to. So certain things will say they look completely normal, and in those situations we just leave it and we say once a year. Some look, there's a 1 to 2% it could be something, but it is not so bad, we can just watch it. In that situation, we'll say 6 months we'll repeat an ultrasound. But when there is a lesion that says 20 to 30%, this could be something, we recommend something called a biopsy. A biopsy lo rakalu kuda fine needle aspiration అని ఉంటుందండి. Then we have something called core biopsy, which is a true cut biopsy అంటాము. Third, more advanced, we also do something called stereotactic biopsies. ఈ అన్ని FNAC అనేది is not something that is standard of care anymore, because that is what happens in a lot of times in the villages. We get a lot of patients వస్తారు, ఇది చేశారండి అంటారు, కానీ ఆ టెస్ట్ వల్ల మనకి ఏమీ కంక్లూజన్గా తెలియదు. కాబట్టి now the gold standard for any breast lesion is to go for a core biopsy, where they take a bigger piece of tissue. దాంతో మనం డయాగ్నోసిస్ చెప్పొచ్చు, అది ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే టెస్టులు కూడా చేయొచ్చు. దాన్ని బట్టి మనం అసలు ట్రీట్మెంట్ ప్లాన్ మొత్తం చెప్పేయచ్చు పేషెంట్కి. సో దట్ హ్యాస్ బికమ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్. సో బయాప్సీలో వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్, నిర్ధారణ అయిన తర్వాత ఆ పేషెంట్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అంటే యాజ్ ఎ డాక్టర్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ దట్ యూ సజెస్ట్ టు దెమ్? Priority number 1, 2, 3 and so on. So anytime we do a biopsy, first thing we want to know if it is a cancer or not. If it is a breast cancer, then we have to find out what type of breast cancer. This we do based on
ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటామండి దాన్ని. దాన్ని బట్టి మీ ట్యూమర్ దేని వల్ల గ్రో అవుతుంది, అది ఏ టైప్ అనేది. సో we do something called estrogen receptor, progesterone receptor, HER2 receptor. Those are too specific, not necessary to talk about right now. But more importantly, what you need to understand, మాకు ఆ టెస్టులు తెలిసి ప్లస్ మనకి బ్రెస్ట్లో ఉన్న గడ్డ సైజ్ ఏంటి, చంకలో ఉన్న యునో లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయినాయా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి పెట్ సిటీ చేసి బాడీలో ఎక్కడన్నా స్ప్రెడ్ అయిందా పెట్టి, దే 2 things that we find out. One thing is what is the stage of the cancer. Stage of the cancer in the past used to be a very anatomical thing అండి. బ్రెస్ట్ ట్యూమర్ సైజ్ బట్టి లింఫ్ నోడ్స్ అన్నీ ఇన్వాల్వ్ అయినాయి, తర్వాత బాడీలో ఎక్కడన్నా స్ప్రెడ్ అయిందా దాన్ని బట్టి స్టేజ్. ఇప్పుడు కొత్తగా మనం లాస్ట్ 2-3 years లేకపోతే ఇంకా బిఫోర్ నుంచి నేర్చుకుని నౌ ఇట్ హెస్ బికమ్ స్టాండర్డ్ ఇస్ లుకింగ్ అట్ ద బయాలజీ ఆఫ్ ద ట్యూమర్. మనం సైజు కన్నా ఆ ట్యూమర్ బిహేవియర్ బట్టి అది బ్యాడా గుడ్డా అనేది తెలుసుకోవటం, అది దాని రెస్పాన్స్ ఎలా ఉంటుందని. సో దానికి మనకి ఈఆర్పిఆర్ HER2 అయ్యి ఇంపార్టెంట్. సో ఈ రెండిట్లు బట్టి త్రీ కామనెస్ట్ ట్రీట్మెంట్స్ వీ డూ అండి. ఒకటి సర్జరీ, ఇంకోటి ఏంటంటే కీమోథెరపీ ఆర్ మెడికేషన్స్ అనుకోండి, బికాజ్ ఆ మెడికేషన్స్లో కూడా కీమోథెరపీ ఉంది, టార్గెటెడ్ థెరపీ ఉంది, హార్మోనల్ థెరపీ ఉంది. హార్మోనల్ థెరపీ ఆల్సో ఇస్ ఎ టైప్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ. కీమోథెరపీకి మీరు మామూలుగా అయిన సైడ్ ఎఫెక్ట్స్ చూడండి, హెయిర్ పోవటం కానీ, యాపటైట్ లేకపోవటం, వాంత్ అలాంటివి వస్తాయి. సో అందరికీ కీమో అంటే భయం. బట్ వన్ థింగ్ ఈజ్ నాట్ టు బీ స్కేర్డ్, బికాజ్ వీ హ్యావ్ వెరీ good medications to control the symptoms, and people go through that without a problem, and even though you lose your hair or appetite, it's a temporary thing and it comes back. Second thing is targeted therapy. Targeted therapy, idavaraka chemotherapy acts on all the cells in the body including the cancer cells, so that's why the symptoms are harsh. But targeted therapy will only act on the tumor cells that have certain targets, kabatti manaki dani valla symptoms undavu. They'll have few side effects, but mainly patients are able to tolerate, their hair grows back, everything, and life is back to normal. So targeted therapy has been a very good advance because we're able to treat the problem with minimal side effects and it's very specific. Hormonal therapy ante most of our tumors are ERPR positive, meaning estrogen receptor, progesterone receptor. So it is a type of targeted therapy which is only dealing with the cancer cells that have those particular receptors. So these are the chemotherapy. Then radiation, because the surgeon will remove the grossly మనకు బయటకు కనిపించే గడ్డం తీస్తారు, కానీ మైక్రోస్కోప్ కింద సెల్స్ ఎలాగున్నాయి మనకు తెలియదు. సో రేడియేషన్ విల్ యాక్చువల్లీ ఆల్సో కంట్రోల్ ఆల్ ద మైక్రోస్కోపిక్ డిజీజ్ విచ్ వీ కెనాట్ సీ విత్ ద నేకెడ్ ఐ. సో థింగ్స్ డోంట్ కమ్ బ్యాక్. Chemotherapy, targeted therapy works on the entire body and kills any cells that are circulating in your body, so you don't develop stage 4 cancer అండి. ఇప్పుడు మనం కీమో అంటే ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆ గడ్డని తీసి మనం పూర్తిగా రిమూవ్ చేయడము, దానికి సపోర్టివ్గా బాడీలో ఎక్కడా లేకుండా ట్రేసెస్ లేకుండా చూడడానికి కీమోథెరపీ, అండ్ దెన్ ద రేడియేషన్ థెరపీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ నార్మల్గా మనం ఈ సర్జరీకి వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్గాన్ సేవింగ్ అనేది ఒక ప్రయారిటైజ్డ్ అజెండాగా ఈరోజు మన సర్జికల్ ప్రొసీజర్స్లో చెప్తున్నాం. మనం బ్రెస్ట్ రిమూవ్ చేసేసినప్పుడు ఇట్ ఈస్ అగైన్ సోషల్ స్టిగ్మా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో ఈ ఆర్గాన్ని మనం సేవ్ చేయడానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది, దాన్ని ఏమైనా మనం రీకన్స్ట్రక్ట్ చేయవచ్చా, సో దట్ ఆ ఇబ్బందులు మహిళలకు లేకుండా ఉండడానికి అది ఎంతవరకు సాధ్యపడుతుంది? So before I move on to that aspect of the question, I also want to talk about ఏంటంటేనండి, కీమోథెరపీ అనేది ఇది వరకు ఎప్పుడు కత్తి అన్నిటికీ ఆన్సర్ కింద మనం అంటే ట్రెడిషనల్గా మనకు అదే వచ్చింది, క్యాన్సర్ వచ్చింది గమ్మున దాన్ని కట్ చేసి తీసేయాలి అని. సో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇట్స్ వెరీ కామన్, మాకు పేషెంట్స్ వస్తారు, క్యాన్సర్ పెరిగిపోతుందండి, మీరు ఇక్కడ డిలే అయిపోతుంది అలాగనమాట. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ ఈజ్ అర్జెన్సీ బట్ నాట్ అన్ ఎమర్జెన్సీ. బట్ నోయింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్, మనం ఏంటంటే ఒక
మన ఒక మనిషితో డీల్ చేస్తున్నాం అనుకోండి, ఆ మనిషి ఎలాంటి వాళ్ళు ఏంటి అని మనం తెలుసుకోకుండా త్వరగా నిర్ణయాన్ని తీసుకోలేము. అదే విధంగా ఇప్పుడు ఇది వరకు వేరు, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి చేసిన రీసెర్చ్ వల్ల బయాలజికలీ బికాస్ వీవ్ అండర్స్టూడ్ క్యాన్సర్స్, we really want to first understand what we're dealing with, then come up with a plan. So there are certain situations where we like to give chemo first. In the past we used to think ఇప్పుడు కీమో కొంచెం shrink చేస్తే బ్రెస్ట్ అంతా తీయకుండా కొంచెం తీయొచ్చు కదా అనేది ఒకటే కాన్సెప్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ క్యాన్సర్స్ మనం ముందు ఇచ్చి తర్వాత రెస్పాండ్ అవ్వని సెల్స్కి మళ్ళీ, ఎందుకంటే మనకి ఇట్స్ యాక్చువల్లీ అన్ ఓపెన్ ఎక్స్పెరిమెంట్ కదా, మన క్యాన్సర్ మనలో ఉన్నప్పుడే మన కీమో ఇచ్చి అది కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది అనుకోండి, వీ కెన్ బీ మోర్ కాన్ఫిడెంట్ దట్ ఈ పర్టిక్యులర్ క్యాన్సర్ ఇది పనిచేస్తుంది, మన క్యూర్ రేట్స్ బాగుంటాయని. కానీ మనం కీమో ఇచ్చిన ఆ సెల్స్ ఇంక అక్కడే కొన్ని కొంచెం ఉన్నాయి, లేకపోతే ఒక్కొక్కసారి పెరుగుతాయి కూడా. అప్పుడు వేరే డ్రగ్స్ ఏమన్నా ఇవ్వాలా, ఎందుకంటే సర్జరీ విల్ ఓన్లీ రిమూవ్ ద క్యాన్సర్ ఫ్రమ్ ద బ్రెస్ట్, ఇట్ కెనాట్ రిమూవ్ వాట్స్ ఇన్ ద బాడీ. సో బట్ యువర్ లాంగ్ టర్మ్ how you're going to do will depend on how the entire body is responding kana. So we sometimes give chemo upfront, we call that neoadjuvant chemotherapy. Surgery konni early breast cancers lo, konni slow growing cancers lo surgery mundu cheskoni tarvata chemo avasram ante istamu, lekapothe radiation istam. So that is called adjuvant chemotherapy. So that being said, as far as keeping your breast or not keeping your breast, so stage ki బ్రెస్ట్ని తీయాలా వద్దా అనేది దే ఆర్ ఆల్ is all individual based అండి. సో ఎవ్రీబడీస్ బ్రెస్ట్ సైజ్ is not the same, everybody's cancer is not the same, and everybody's options are not the same. So it is an individual based thing, and studies కానీ what the research that has been done tells us is breast పూర్తిగా తీసిన కొంచెమే తీసి రేడియేషన్ ఇచ్చిన లాంగ్ టర్మ్ సర్వైవల్ ఎఫెక్ట్ అవ్వదు, ప్రాణానికి ఏమీ డిఫరెన్స్ లేదు. కొంచెం బ్రెస్ట్లో రావటానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు మన దగ్గర రొమ్ము కొంచెం ఉంచి చేస్తే, కానీ అది సర్వైవల్ మీద ఏమీ డిఫరెన్స్ ఉండదని చెప్పి 40 years of research has shown that. So standard of care is, and also lot of studies have shown that women confidence levels getting back to normal is always better when you keep the breast. Okay, so I think that is something that is important to know. ఇంకొకటని ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది, క్యాన్సర్ వచ్చింది కదండి ఈ బ్రెస్ట్ తీసేయండి పక్క బ్రెస్ట్ కూడా తీసేయండి అని. స్టడీస్ హ్యావ్ షోన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ రిమూవింగ్ బోత్ బ్రెస్ట్ doesn't improve anything. There's double the complications. The only situations we recommend that is మీకు ఏమన్నా జెనెటిక్ హిస్టరీ ఉండి, there is a very like BRCA mutations unte, meeku chance of getting another breast cancer is very high, then is the only reason we see a benefit. Otherwise breast tiyala odda ane daniki meeku, I hope that was clear. That being said, now we have a whole, that is where oncoplasty comes. Mana patient breast size enti, cancer size enti, దాని ఒకవేళ క్యాన్సర్ సైజ్ ఇది ఉంటే అసలు వేరే చోటు నుంచి మనం కొన్ని బాడీ పార్ట్స్ ఒక చోటు నుంచి ఇంకోటి ట్రాన్స్ఫర్ చేసి వీ కెన్ క్రియేట్ అ బ్రెస్ట్. వాళ్ళకి డోనర్ సైడ్స్ ఎలాగున్నాయి, కొన్ని మంది బాగా సన్నంగా ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కడ టిష్యూ ఉండకపోవచ్చు, సో వాళ్ళకి ఆప్షన్స్ ఏంటి, ఇంప్లాంట్సా, సో అలాంటి దెర్ సో మెనీ ఆప్షన్స్, దెర్ సో మచ్ రీసెర్చ్ డన్ ఆన్ ఇట్. వీ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ కాస్మెసిస్. We give a lot of importance to what the patient wants, the patient wants, and also respect that breast surgery is very different from other surgeries. And yes, everybody sees it only as a reason to milk ki ivataniki antar, kani it really affects a woman's sexuality. So how people perceive them or how she perceives herself, especially a younger woman or even an older woman, because life is different now. There are people who are getting married in their 50s and 60s also nowadays sometimes, and they're also having partners at that time. So I think if we have a discussion with every patient and really respect the patient's wishes and give them the options that are available to them, which is different for different women depending on their anatomy and their cancer.
సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు పేషెంటు యొక్క వ్యాధి, ఆ వ్యాధి యొక్క రకం, ఆ వ్యాధి ఎలా ఉంది, దానికి తగ్గట్లుగా చికిత్స, ఆ చికిత్సకు తగ్గట్లుగా మనం దాన్ని సేవ్ చేయడము, చేయకపోవడము ఇవన్నీ కూడా ఇవన్నీ వైద్యుల ఇట్ ఈస్ అ డిస్కషన్. పేషెంట్ అండ్ ఇట్స్ వెరీ పేషెంట్ డిపెండెంట్ అండి. patient dependent, and patient and doctors together they Together. decide what is the best to Exactly. save the life. Saving the life is the first priority in whole Definitely, discussion. oncological principles have to be respected, but we are always educating ourselves and being sensitive to the fact of how a woman is affected, and our compassion for them getting back to their normal life has increased, which thankfully, and we're trying to make the dialogue comfortable for women as well as the family members by opening the discussion and saying these are the options for you. కాకపోతే చివరిగా మనం అంటే కంప్లీట్ కాన్వర్జేషన్ తర్వాత వాట్ వీ కెన్ సే ఈస్ ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుని, దాని మీద అవగాహన పెంచుకొని డిటెక్ట్ చేసుకుని ఎక్స్పర్ట్ మెడికల్ అడ్వైస్ తీసుకుంటే దట్ కెన్ బి completely curable. Yes. And then there are a lot of options that are available in modern medicine where Yes. it can get cured depending upon the disease. Yes. So this is what we can conclude basically. So మహిళలు ఎవరు కూడా బిడియపడకుండా, సిగ్గుపడకుండా తన రొమ్ములో వస్తున్న మార్పుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు అంటే నెలకొకసారైనా కనీసం ఒక అద్దం ముందు నిలబడి ఆ మార్పుల్ని సెల్ఫ్ బ్రెస్ట్ టెస్ట్ ఎలా చేస్తారో అర్థం చేసుకొని ఆ మార్పుల్ని గమనిస్తూ వచ్చిన వెంటనే మోమాట పడకుండా కుటుంబ సభ్యులకు తెలియచేసి దాన్ని సరైన వైద్యుల వద్దకు తీసుకుని వెళ్ళగలిగి వాళ్ళ సలహా ప్రకారం చికిత్స అందించుకోగలిగితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సాధారణ జీవనానికి ఆటంకం కలగకుండా, అంటే సాధారణ జీవనంలో అన్ని రకాల జీవన అవసరాల దృష్టిలో పెట్టుకొని ఆటంకం కలగకుండా చేయడానికి వీలవుతుంది. ఈ విషయంలో మహిళలు స్వంత జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు దీనిపై అవేర్నెస్ పెంచుకొని కానీ ముందుగా డిటెక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది అనేది డాక్టర్ గారు చెప్తున్న విషయం. ఇది ఈరోజు రొమ్ము క్యాన్సర్పై డాక్టర్ గారితో మన సంభాషణ. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దున్నాం. రేపు మరొక కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు పిఎంసి ప్రేక్షకులకు సెలవు.